దశరథ దీప, కార్తీక్‌ని ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. ఇంకా దశరథ కార్ దిగి దీపకి దిగడానికి డోర్ తెరుస్తాడు. ఇంకా దీప చాలా సంతోషపడుతూ దశరథ వైపు చూస్తూ ఉంటుంది. దశరథ కూడా చాలా హ్యాపీగా దీపని చూస్తూ ఉంటాడు. ఇంకా దీప అలా కార్ దిగి కాళ్ళు బయటపెట్టి ఇంకా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ కార్ ఎప్పుడైతే లోపలికొచ్చి దీప దిగి కాలు కింద పెడుతుందో పారిజాతంకి, జ్యోత్స్నకి ఇద్దరికీ గుండెల్లో దడదడగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని గుండె దడగా అనిపిస్తుంది అని జ్యోత్స్న గుండెలపై చేయి వేసుకొని అడుగుతూ ఉంటే, అవునే నాకు కూడా అలానే ఉంది అని పారిజాతం కూడా చెప్తుంది. ఇంకా అలా జ్యోత్స్న గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అప్పుడే దశరథ ఎదురుపడతాడు. జ్యోత్స్న చాలా షాకింగ్గా దశరథ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ వెనకాల నుండి దీప, కార్తీక్ ఇద్దరు వస్తారు. ఇంకా అప్పుడే పారిజాతం కూడా అక్కడికి రావడంతో పిన్ని అని దశరథ పిలవడంతో, ఏంటి దశరథ అని పారిజాతం అడుగుతుంది. ఎర్రనీళ్ళు తీసుకురా పిన్ని అని దశరథ చెప్తాడు. ఎందుకు పిన్ని, ఎందుకు దశరథ అంటే దిష్టి తీయడానికి అని దశరథ అంటాడు. ఎవరికి అని పారిజాతం అంటే నా కూతురికి అని దశరథ చెప్పడంతో ఇంకా జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత దిష్టి తీసి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది. హాల్లో శివనారాయణ అందరూ ఉంటారు. జ్యోత్స్న, ఒక్కసారి నువ్వు నాకు మాట ఇవ్వమ్మా, అమ్మకి ఏం కాదు, నేనున్నాను నాన్న, అమ్మని నేను కాపాడుతాను అని ఒక్కసారి మాట ఇవ్వు జ్యోత్స్న, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని దశరథ చెప్తూ ఉంటే జ్యోత్స్న చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇంకా చెప్పు జ్యోత్స్న, చెప్పు, అమ్మని నేను కాపాడుకుంటాను నాన్న, నేనున్నంత వరకు అమ్మకేమీ అవ్వదు అని నాకు ఒక్కసారి మాట ఇవ్వు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న అలాగే నించొని ఆలోచిస్తూ, ఏంటి ఈయనకి నిజం తెలిసిపోయిందా, నేను కూతుర్ని కదన్న నిజం తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా, తెలియలేదా, అసలు నాకేం అర్థం కావట్లేదే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న అలా ఆలోచిస్తూ ఉన్నావు, చెప్పు జ్యోత్స్న అని అంటూ ఉంటే, అలాగే నాన్న, నేనున్నాను కదా, అమ్మకేం కాదు అని జ్యోత్స్న చెప్పడంతో, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని దశరథ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత శివనారాయణ, అది సరే దశరథ, ఎందుకు దీపకి దిష్టి తీయించావు అని అడుగుతూ ఉంటే, గుడిలో పూజారి గారు దీపకి నరదిష్టి ఉందని చెప్పారు నాన్న, అందుకే దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చాను అని దశరథ చెప్పడంతో, అవును దశరథ నిజమే, దీపక్ మాత్రం ఎవరున్నారు అని శివనారాయణ కూడా అంటాడు. ఇంకా తర్వాత దీప కార్తిక్ని పక్కకు తీసుకొని వెళ్ళి కార్తిక్ని హగ్ చేసుకొని, బావా థ్యాంక్స్ బావా, చాలా థ్యాంక్స్ బావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది.